వాక్యం చెబుతున్నప్పుడు ఆ సేవకుడు చెప్తున్నటువంటి వాక్యం వినకుండా మొబైల్ వంక చూస్తున్నామంటే ఆ సేవకుడు వినే మాటలు వీడికి ఏమి ఎక్కట్లేదు. అంటే ప్రార్థనా పరిచర్యలో అంటే సేవకుడు ఏం చేయాలి చెప్పనా? ఎక్కువగా ప్రార్థన ఏం చేయాలి చెప్పనా? వారి సంఘం కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. నిజమే. ఈ సంఘం ఏదైతే ఉందో, చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, ఏ సంఘమైనా కానీ సేవకుడు మొదట్లో ఏ విధంగా అయితే నమ్మకంగా నాయకత్వాన్ని నిలబెట్టడానికి దేవుని ఎడల నమ్మకంగా, ప్రభువా నేను నీ సేవ చేయడానికి వచ్చాను, స్టార్టింగ్ లో గట్టిగా అంటారు. ఇది నిజం. ఏదనుకుంటున్నారు? ప్రభువా నీ ఉచితమైన కృపను బట్టి నన్ను నిలబెట్టుకున్నాను, ఇదిగో నాకు ఈ సంఘాన్ని ఇచ్చు, ఈ సంఘాన్ని ప్రభు నీ సన్నిధానంలో తీసుకుని రావాలని ఆశపడతానని మంచి తృష్ణతోటి సేవా పరిచయం మొదలెడతాను. మొదలెట్టేసిన తర్వాత బాధపడాల్సిన విషయం ఏంటంటే, సంఘం అనేది అభివృద్ధి చెందే కొద్ది అయ్యగారు బిల్డప్లు ఎక్కువైపోతుంది. నిజం. ఎలా బిల్డప్లు ఎక్కువైపోతున్నాయి అంటే చెబితే సిగ్గుచేటు. మీరు గమనించారో లేదో, అయ్యగారు స్టాండింగ్ పొజిషన్ పెరిగే కొద్ది ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది. నిజం. అంటే క్వాలిటీ అనేది తగ్గిపోయింది. ఒకప్పుడు ఉండేటువంటి సంఘ సేవకుడు ఏమైపోతుంది చెప్పండి? నానాటికి ధనం మీద ఆశపడిపోయి దశ భాగాలు రాలేదని గొడవలు పెట్టేస్తారు. సంఘంలోకి రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు? ఆ సేవా పరిచర్య, ఆ సేవా పరిచర్యలో క్వాలిటీ అనేది మిస్ అయింది.